శ్లోకము 26 శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొంతమంది తమ ఇంద్రియాలను చూపు, వినికిడి, వాసన మొదలైనవి నియంత్రణ అనే యజ్ఞంలో సమర్పిస్తారు. మరికొందరు శబ్దం, రూపం వంటి ఇంద్రియాల విషయాలను ఇంద్రియ నియంత్రణలోనే అర్పిస్తారు. శ్లోకము 27 సర్వాణింద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. ఇంకొంతమంది తమ అన్ని చర్యలను అంటే నడవడం, మాట్లాడడం, శ్వాస, ఆలోచను, జ్ఞానం మరియు ధ్యానం అనే అగ్నిలో అర్పిస్తారు. అంటే తమ క్రియలు అన్నీ జ్ఞానం మరియు సత్యం కోసం మాత్రమే చేయడం. శ్లోకము 28 ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞ యోగయజ్ఞాస్తధాపరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. యజ్ఞం కేవలం అగ్నిలో హోమం కాదు. దేవుడు అనేక రకాల యజ్ఞాలను చెబుతున్నాడు. దానం చేయడం ద్రవ్య యజ్ఞం, తపస్సు చేయడం తపో యజ్ఞం, దేహమనస్సు సాధన యోగ యజ్ఞం, శాస్త్రాలు చదవడం, జ్ఞానం పొందడం జ్ఞాన యజ్ఞం. ప్రతి ఒక్కరూ తమ తమ శక్తికి తగిన విధంగా యజ్ఞం చేస్తారు. శ్లోకము 29 అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథా అపరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణ. కొంతమంది యోగులు శ్వాసను అంటే ప్రాణం, విసర్జనలో, అపానంలో కలిపి నియంత్రిస్తారు. మరికొందరు విసర్జన శ్వాసను అంటే అపానం, లోపలికి తీసుకునే శ్వాసలో సమతుల్యం చేస్తారు. ఇంకొందరు శ్వాస రావడం, పోవడం రెండింటినీ నియంత్రించి ప్రాణాయామంలో స్థిరపడతారు. శ్లోకము 30 అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మష. కొంతమంది యోగులు నియంత్రితమైన ఆహారాన్ని తీసుకుంటూ ప్రాణాన్ని మరో ప్రాణంలో అర్పించే విధంగా, అంటే శ్వాసను లోపల బయట సమంగా నియంత్రిస్తూ యోగయజ్ఞాన్ని ఆచరిస్తారు. ఈ విధంగా యజ్ఞం చేసేవారు అందరూ తమ పాపాలను నశింపజేసుకుంటారు.